వీళ్ళు మాకు రెస్పెక్ట్ ఇస్తారు. నువ్వు ఒక్కడే ఇంత చీప్గా వల్గారిటీగా యూజ్ చేస్తున్నావు. నీ అనుచరులు దానికి దీనికి లల్లి బూతులా తిట్టేది. నువ్వు పని పర్యవేక్షించింది మళ్ళీ వచ్చి అవమానకరంగా మళ్ళీ ఆడుకొచ్చి పని పర్యవేక్షిస్తావు. గొల్లెక్కిరిది అంటావు నన్ను. నువ్వు నేను అట్లనే అంటున్నానా? రెడ్డోడా బుడ్డోడా ఇంకేమని అంటున్నాను? అట్లనే ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నా మీరు అందరు చూస్తూ ఉన్నారు. ఎందుకు పోనీ అనేసి అక్కడ ఒక ఇనాగ్రేషన్కి ఆమెను పిలిస్తే నేను రాను అని అంటే నన్ను కన్విన్స్ చేస్తే నేను ఒకటే చెప్పిన, శుభమా అని ముహూర్తం పెట్టుకున్నావు అన్న, శుభమా అని నువ్వు క్యాన్సిల్ చేసుకోకు, నేను క్యాన్సిల్ అయిపోతా. పోనీ ఎమ్మెల్యే గారు వస్తున్నారు కదా పెద్దలు అని నేను నా విఘ్నతకు వదిలేసిన. నువ్వు రేషన్ షాప్ ఓపెన్ చేస్తావు, ఆమెను పిలవద్దంటూ మొన్న అదేమంటారు ఆ లోపల సందుల షాపు రేషన్ షాపు సందుల పార్లర్ ఓపెన్ చేస్తావు, ఆమెను పిలవద్దంటావు. బేకరీ ఓపెన్ చేస్తావు, ఆమెను పిలవద్దంటావు. ఎంతవరకు కరెక్ట్? ఊడోళ్ళకు భగవంతుడు అంటే ప్రతి ఒక్కరికి దేవుని ముంగట అబద్ధాలు చెప్పొద్దు. భగవంతుడు సాక్షాత్ గుడిలో వాళ్ళకి చెప్తాడట, దాన్ని పిలవకండి. పంతులు చెప్తుండు నాకు. అదే నా సంస్కారం స్వామి. మీరు పవిత్రమైన మాలలో ఉన్నారు, ఇదే సంస్కారం. గొల్లదాన్న నేను. అవును, ఎస్, నేను గొల్లదాన్ని. బొంతు శ్రీదేవి యాదవ్. నేను గొల్లెక్కిరిది అంట. మరి నాకు గొల్లెక్కిరిది అంటే కూడా మీనింగ్ కూడా తెలియదు. ఊర్లలో అంటారు, మరి గొల్లెక్కిరిది అంటావు నువ్వు నన్ను. బీసీ మహిళ అదేం చేస్తుంది? ఒక బీసీది అంట. బీసీ అంటే అంత చిన్న ఇలా బీసీ ఓట్లు పడందే నువ్వు గెలిచినవా? ఉప్పల్లా బీసీ ఓట్లు పడందే గెలిచిందా మీరు? ఉప్పల్లా బీసీది అంటావు. బీసీ అంటే అంత చురుకనా? బీసీలని పక్కన కూర్చోబెట్టుకొని గౌరవిస్తున్న రోజులలో అన్ని కులాలకు మతాలకు మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత హక్కున చేర్చుకుంటే నువ్వు ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయ్యి నీకు గొల్లది బీసీది అనడం ఎంతవరకు కరెక్ట్ స్వామి? నేను ఇలా ఎంత బాగా 9 గంటలకు నా బిడ్డలు ఇట్లా ఎక్కంగానే నేను ఆడికి వచ్చినాను స్వామి. అసలు నేను ఎప్పుడు ఇట్లా బస్ట్ కాలేదు. ప్రతిరోజు అవమానం. గల్లీలో పోతావు, రాసుకుంటావు.